జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. ఇందులో భాగంగా జగిత్యాల పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. ఆటో కార్మికులు మహాలక్ష్మితో జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి నెల కనీసం 10,000 రూపాయలు నష్టపరిహారంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు, కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. దయచేసి మీరు మా బాధను మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆటోలు, మేము జగిత్యాల జిల్లా మాది. దయచేసి మీరు ఆలోచించుకోవాలి. మా కుటుంబాలు మాకు ఎట్లాంటి పనులు లేవు. దాదాపు ఒక్కొక్కరు 20, 30, 40 సంవత్సరాల నుంచి ఈ ఆటో నడుపుకుంటూ ఆ జీవనోపాధి పొందుతున్నారు. దయచేసి మీ ఈ నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి అని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం. నేను జగిత్యాల శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి, ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ 10,000 రూపాయలు కావాలి. అలాంటివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. కొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు, లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం మాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. కానీ మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సే కాదు, ప్రతి మహిళకు 2,500. అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కులం బంగారం అని, ఆసరా పెన్షన్లకు 4,000 అని, ఈ రకంగా 400 పథకాలు చెప్పింది. ఇలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా, ఎట్లా ఉన్నది కదా అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు.